సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు వైపు నుంచి వెళ్లే గోదావరి, ప్రశాంతి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, పలాస వైపు వెళ్లే ప్యాసింజర్ రైళ్లతో పాటు ఇంటర్సిటీ రైల్లో సీటు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. విశాఖ నుంచి మొదలయ్యే జన్మభూమి, సింహాద్రి, నగరం నుంచి రత్నాచల్, తిరుమల రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. మేము 60 days బ్యాకే రిజర్వేషన్ చేసుకున్నాం. ఫుల్ ఇవాళ మార్నింగ్ ట్రైన్ ఎక్కేసరికి ఎటు ఖాళీ లేదనమాట. అసలు ఫుల్ రద్దీగా ఉంది. ఇది జనరల్ బోగినా లేదా రిజర్వేషన్ బోగినా అలా ఉంది ట్రైన్. మేము ప్రజెంట్ అయితే అరకు వెళ్తున్నాం. మేము ఇవాళ వచ్చి వైజాగ్ లో స్టేయింగ్ చేద్దామని వచ్చాము. అది జనరల్ కంపార్ట్మెంట్ తెలియట్లేదు, రిజర్వేషన్ కంపార్ట్మెంట్ తెలియట్లేదు. 2 నెలల క్రితం బుక్ చేసుకున్నామంటేనే అర్థం చేసుకోండి. అప్పుడు మేము బుక్ చేసుకునేటప్పుడే మార్నింగ్ 80 టికెట్స్ ఓపెన్ అయితే 85 కల్లా టికెట్స్ సోల్డ్ అయిపోయింది అని వెయిటింగ్ లిస్ట్. అంటే జనాలు ఎంత బాగా సంక్రాంతికి సెలవులను ఎలా యూజ్ చేసుకోవాలనేది బాగా ఆలోచించి మంచి ప్రీ ప్లాన్ లో ఉన్నారు. రిజర్వేషన్లు అయిపోయేసరికి రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో కూడా వచ్చేస్తున్నారు. అడిషనల్ ట్రైన్స్ అని ఇంకా అవగాహన కల్పిస్తే బాగుండిద్ది. అంటే అవి ఎప్పుడు వదిలేరు అనేది కూడా ఇన్ఫర్మేషన్ సరిగ్గా పాస్ అవ్వలేదు. అది ఇంకా పాస్ అయితే ఇంకా బాగుండిద్ది. చాలా రద్దీగా ఉందండి, చాలా క్లమ్జీగా కూడా ఉంది.